నమస్తే అండి. చాలా మంది అడుగుతున్నది ఏంటంటే, అక్క మేము ఎంతో కష్టపడి రూపాయి, రూపాయి దాచుకుని మా ఫ్రెండ్స్ అవ్వచ్చు, బంధువులవ్వచ్చు, ఎదురింటి వారవ్వచ్చు, పక్కింటి వారవ్వచ్చు, వాళ్ళకి డబ్బులనేవి చేబదులుగా ఇచ్చామక్క, ఇచ్చేస్తామని చెప్పారు. తీరా చూస్తే నెలలు, రోజులు, సంవత్సరాలు గడిచిపోతున్నాయి గానీ, మా డబ్బులు మాకు చేరట్లేదక్క అని అడుగుతున్నారు. చాలా మందేంటంటే, ఇంట్లో తెలియకుండా కూడా కొంతమంది ఇస్తారు. అది ఇంకా నరకమండి అసలు. వీళ్ళకి చెప్పలేక, వాళ్ళని అడగలేక, వాళ్ళు ఇవ్వక చాలా ఇబ్బంది పెట్టేస్తుంటారు. అలాంటి వారు ఏం చేస్తారంటే, నమ్మకం ఉంటేనే పరిహారం పాటించండి. మీకు దగ్గరలో ఉండే కాళికా అమ్మవారి గుడి, తప్పనిసరిగా కాళికా అమ్మవారి గుడే ఉండాలండి. మీకు దూరమైనా సరే తెలుసుకొని వెళ్ళడానికి ప్రయత్నించండి. మంగళవారంలో గాని, ఆదివారం రోజుల్లో గాని 51 నిమ్మకాయలు చక్కగా మంచివి మచ్చలు లేనివి తీసుకొని వచ్చి శుభ్రంగా పసుపు నీళ్ళలో కడిగి మీరే స్వయంగా దండని గుచ్చి పసుపు కుంకుమ బొట్లు పెట్టి ఆ దండని తీసుకొని వెళ్ళి ఆ కాళికా అమ్మవారికి వేయండి. ఇలా మీరు నెలకి ఒక్కసారైనా చేయడానికి ప్రయత్నించండి. ప్రతి వారం చేస్తే మరీ మంచిది. లేదంటే నెలకు ఒక్కసారైనా చేయండి. వేసిన తర్వాత అక్కడ త్రిశూలం అనేది ఉంటుంది. ఆ త్రిశూలం ఉంచండి. మీకు డబ్బులు ఇవ్వకుండా ఎవరైతే ఇబ్బంది పెడతారో వాళ్ళ పేర్లు అనేది చెప్పి 3 ప్రదక్షిణలు చేసి సాష్టాంగ నమస్కారం చేసి వచ్చేయండి. ఈ విధంగా చేయడం వల్ల తప్పకుండా మీకు ఎవరైతే డబ్బులు ఇవ్వాలో వాళ్ళే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి డబ్బులు అనేవి ఇస్తారు. ఈ పరిహారం నమ్మకుంటే పాటించడానికి ప్రయత్నించండి. స్వస్తి.